హాయ్ అండి. ఈరోజు బాలకృష్ణ గారి కొత్త సినిమా టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ అయింది. అది ఎలా ఉందో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. టక్కర్ దొంగలాగా ఎడారి అంతా చూపించాడు. డైలాగ్స్ అయితే గట్టిగా కనబడుతున్నాయి. ఓకే, బాబిడీలు ఉన్నట్టున్నారు హీరో విలను. డాకు మహారాజ్ అంటండి సినిమా పేరు, డాకు మహారాజ్. అది బాలకృష్ణ గారు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫుల్గా కనిపించలేదు ఇంకానా. డాకు మహారాజ్ టైటిల్ అయితే వచ్చింది. ఓకే, బాబీ కొల్లి డైరెక్టర్. సంక్రాంతి రిలీజ్ అవుతుందంట 12th January 2025. డాకు మహారాజ్ టైటిల్. ఇప్పుడు చూసిన టీజర్ అయితే అదిరిపోయింది. సినిమా పేరు డాకు మహారాజ్. డాకు మహారాజ్ అనగానే మనకు ఒక బాలకృష్ణ గారి నెగిటివ్ షేడ్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారి మాత్రం నెగిటివ్ షేడ్ ఉండే ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా నెగిటివ్ షేడ్ చూపించి ఉంటారు, అంటే బ్యాడ్ పర్సన్గా చూపించి సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అని చూపించే విధంగా చూపించవచ్చు. ఈ టైటిల్లో అయితే నాకు స్పష్టంగా కనబడుతుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందనేది మాత్రం నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ గారు నిర్మించారు. అతని బ్యానర్ అంటే ఆ వాల్యూస్ తప్పదు, మరి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఇంక ఈ సినిమాకి మ్యూజిక్ తమన్ గారు అందించారు. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారు, విన్నారు కదా ఇప్పుడు ఎలా ఉందో. ఒక లెక్కలో ఉంది. ఈ సినిమాని బాబీ కొల్లిగా డైరెక్ట్ చేశారు, మరి ఒక లెక్కలో ఉంది. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది. బాలకృష్ణ గారి లుక్ అయితే ఒక లెక్కలో ఉంది, హైలైట్గా ఉంది. సినిమా నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్. మళ్ళీ బాలకృష్ణ గారికి మరో హిట్ తగిలినట్టే. ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపుతున్నారు. January 12వ రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా పండగ ఉత్సవాలు జరుగుతాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా చూడండి, మిస్ కాకండి. వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్. థ్యాంక్ యూ.